అంతర్జాతీయ శరణార్థుల దినోత్సవం గురించి చెప్పుకుందాం. ప్రపంచ శరణార్థుల దినోత్సవం ప్రతి ఏటా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ప్రపంచంలోని శరణార్థుల గురించి అవగాహన కల్పించడం కోసమే ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శరణార్థుల అంశం ప్రధాన సమస్యగా మారడంతో శరణార్థుల సమస్య పరిష్కారం, వాటి హక్కుల పరిరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి 1950 డిసెంబర్ 14న ఐక్యరాజ్య సమితి శరణార్థుల సంస్థని ఏర్పాటు చేసింది. ప్రపంచంలో అనేక దేశాలలో నిరంతరం జరుగుతున్న యుద్ధాలు, అంతర్గత పోరాటాల ఫలితంగా అనేక మంది ప్రజలు నిర్వాసితులై శరణార్థులుగా మారుతూనే ఉన్నారు. ఈ పరిణామాల కారణంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2000 డిసెంబర్ 4న సమావేశమై ప్రతి సంవత్సరం జూన్ 20న అంతర్జాతీయ శరణార్థుల దినోత్సవం జరపాలన్న తీర్మానాన్ని ఆమోదించింది. 2001లో తొలిసారి జరిగిన అంతర్జాతీయ శరణార్థుల దినోత్సవాన్ని 1951లో జరిగిన శరణార్థుల సదస్సు 50వ వార్షికోత్సవంగా గుర్తించారు. శరణార్థులందరినీ గౌరవించడం, వారి గురించి అవగాహన పెంచడం, వారికి మద్దతు తెలపడం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇతర అంతర్జాతీయ దినోత్సవాల మాదిరిగానే ప్రపంచ శరణార్థుల దినోత్సవం సందర్భంగా ఉత్సవాలు జరుపుకునే రోజు కాదని, శరణార్థులు ఎదుర్కొంటున్న కష్టాలు, అవమానీయ పరిస్థితులు, వాటి వెనుక ఉన్న కారణాలు, వీటన్నిటి గురించి ప్రపంచ మానవ సమాజానికి తెలియజేసి అవగాహన కల్పించేందుకు ఈ సందర్భాన్ని వినియోగించుకోవాలన్న ఉద్దేశంతోనే ఐక్యరాజ్య సమితి ఉంటుంది. ఇక ఐక్యరాజ్య సమితి శరణార్థుల సంస్థ పిలుపు మేరకు ప్రతి సంవత్సరం జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక పౌర సంఘాలు ప్రపంచ శరణార్థుల దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. యుద్ధం, హింస కారణంగా వారి స్వస్థలం నుంచి పారిపోయి వచ్చిన వారిని ఆదరించి వారికి బతుకు తెరువు చూపెట్టాలని ప్రజలకు తెలుపుతున్నారు. స్థానికంగా జరుగుతున్న ప్రపంచ శరణార్థుల దినోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం, ప్రపంచ శరణార్థుల దినోత్సవ వీడియోలను చూడడం, వాటికి ఇతరులకు పంపించడం, సోషల్ మీడియాలో శరణార్థులపై అవగాహన పెంచడం కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పటి వరకు అంతర్జాతీయ శరణార్థుల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన దేశంలో జూన్ 20న జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరి 1756 భారతదేశంలోని బ్రిటిష్ సైన్యం యొక్క బలమైన కోట కలకత్తాలోని బ్లాక్ హోల్లో కనీసం 43 మంది మరణించిన పరిస్థితిలో ఖైదు చేయబడింది. 1958 గ్వాలియర్లో, 1957 భారత తిరుగుబాటులో చివరి తిరుగుబాటుదారులు లొంగిపోయారు. 1869 గొప్ప పారిశ్రామికవేత్త, సంఘ సంస్కర్త, దేశభక్తుడు మరియు కిర్లోస్కర్ పరిశ్రమ వ్యవస్థాపకుడు లక్ష్మణరావు కిర్లోస్కర్ బెల్గాంలో జన్మించారు. కిర్లోస్కర్ గ్రూప్ ఒక భారతీయ సమూహం. కంపెనీ ఆఫ్రికా, ఆగ్నేషియా మరియు ఐరోపాలోని 70 కంటే ఎక్కువ దేశాలను ఎగుమతి చేస్తుంది. హెడ్ అండ్ హోల్డింగ్ కంపెనీ కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ పంప్ మరియు వాల్వ్ల తయారీలో భారతదేశం యొక్క అతిపెద్ద తయారీదారు. దాని అనుబంధ సంస్థ కిర్లోస్కర్ కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ ద్వారా నిర్మాణ ప్రాజెక్టులను కూడా నిర్వహిస్తుంది. 1887 ఛత్రపతి శివాజీ టెర్మినస్ ప్రజల కోసం తెరవబడింది. 1887 భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ విక్టోరియా టెర్మినస్ ముంబైలో ప్రారంభించబడింది. క్వీన్ విక్టోరియా స్వర్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ముంబైలో బోరీబందర్ ప్రాంతంలో స్టేషన్ని నిర్మించారు. ఇది భారతదేశంలోని అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటి. ఇది ముంబై సబర్బన్ రైల్వే యొక్క దీర్ఘశ్రేణి రైళ్లు ఇంకా ప్రయాణ రైళ్లకు టెర్మినల్గా పనిచేస్తుంది. తర్వాత స్టేషన్ పేరు ఛత్రపతి శివాజీ టెర్మినల్గా మార్చేశారు. 1887 విక్టోరియా టెర్మినస్ ఇప్పుడు భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్. విక్టోరియా రాణి స్వర్ణోత్సవం సందర్భంగా బొంబాయిలో ప్రారంభించబడింది. 1921 భారతదేశంలో బకింగ్హామ్ మరియు కర్ణాటక మిల్లులలో కార్మికులు 4 నెలల సమ్మె ప్రారంభించారు. 1948 లార్డ్ అండ్ మౌంట్ బాటన్ ఇండియన్ యూనియన్ గవర్నర్ జనరల్ పదవికి రాజీనామా చేశారు. అతను 1950లో ఆధునిక రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా అవతరించిన భారతదేశం యొక్క చివరి వైస్రాయ్, భారతదేశ స్వతంత్ర డొమినియన్ యొక్క మొదటి గవర్నర్ జనరల్. మన దేశంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల గురించి తెలుసుకున్నాం కదా. మరి జూన్ 20వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. షోయబ్ ఇబ్రహీం హిందీ టెలివిజన్లో పనిచేసే భారతీయ నటుడు. అతను కలర్స్ టీవీ షో సస్రాల్ సిమర్ కాల్లో ప్రేమ్ భరద్వాజ్గా, స్టార్ భారత్ యొక్క అజోనీలో రాజ్వీర్ సింగ్గా నటించడం ద్వారా ప్రసిద్ధి చెందాడు. 2017లో అతను స్టార్ ప్లస్ యొక్క డాన్స్ రియాలిటీ షో నాచ్ బలియే 8లో పాల్గొన్నాడు. 2017
2023లో అతను ఇండియన్ డాన్స్ రియాలిటీ షోలో ఝలక్ దిఖలాజాలో లెవెల్లో పాల్గొన్నాడు. షోయబ్ ఇబ్రహీం జూన్ 20, 1918న భోపాల్లో జన్మించారు. ఇబ్రహీం తన టెలివిజన్ కెరీర్ను కరణ్ ప్రతాప్గా 2009లో ఇమాజిన్ టీవీ యొక్క రెహ్నా హే తెరే పాల్కోన్ కి చావోం మే లో ప్రారంభించాడు. రాహుల్ ఖన్నా భారతదేశానికి చెందిన సినిమా నటుడు, విజే, రచయిత. ఆయన నటుడు, రాజకీయ నాయకుడు. వినోద్ ఖన్నా పెద్ద కుమారుడు. అక్షయ్ ఖన్నాకు అన్నయ్య. రాహుల్ ఖన్నా 1972 జూన్ 20న బొంబాయి, మహారాష్ట్రలో జన్మించారు. ఖన్నాకు తన సొంత బ్లాగ్ కోసం హాస్యభరితమైన రచనలు రాయడమే కాకుండా ఆయన రచనలు, వ్యాసాలు హార్పర్స్ బజార్ ఇండియా, వోగ్ ఇండియా, కాస్మోపాలిటన్ ఇండియా, ఎల్లో, జీక్యూ ఇండియా, మేరీ క్లైర్ ఇండియా, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ హెరాల్డ్, ది హాఫింగ్టన్ పోస్ట్ ఇండియా లాంటి వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, వెబ్సైట్లలో ప్రచురింపబడ్డాయి. ద్రౌపది ముర్ము ఒక భారతీయ రాజకీయవేత్త, జార్ఖండ్ 9వ గవర్నర్, భారతీయ జనతా పార్టీ సభ్యురాలు. జార్ఖండ్ 2000 సంవత్సరంలో ఏర్పడినప్పటి నుంచి 5 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసిన జార్ఖండ్ మొదటి గవర్నర్. ఆమెను 2022లో ఎన్డీఏ ప్రభుత్వం నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. ద్రౌపది ముర్ము 2022 జూలై 25న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 60 ప్రకారం భారత 15వ రాష్ట్రపతిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆమెతో ప్రమాణం చేయించారు. ద్రౌపది ముర్ము ఒడిశాలోని ముయార్భంజ్ జిల్లాకి చెందిన ఉపేర్బేడా గ్రామంలో గిరిజన జాతికి చెందిన సంతాల్ కుటుంబంలో 1958 జూన్ 20న జన్మించింది. విక్రమ్ సేథ్ సిపిఈ ఎఫ్ఆర్ఎస్ఎల్ ఒక భారతీయ నవల రచయిత మరియు కవి. అతను అనేక నవలలు, కవిత్వ పుస్తకాలు రాశాడు. అతను పద్మశ్రీ సాహిత్య అకాడమీ అవార్డు, ప్రవాసీ భారతీయ సమ్మాన్, WH స్మిత్ లిటరరీ అవార్డు, క్రాస్ వర్డ్ బుక్ అవార్డు వంటి అనేక అవార్డులను గెలుచుకున్నాడు. సేత్ యొక్క మ్యాప్లింగ్స్, బిస్లీ టేల్స్ వంటి కవితా సంకలనాలు భారతీయ ఆంగ్ల భాష కవిత్వ నియమావళికి చెప్పుకోదగ్గ రచనలు. సేత్ 1952 జూన్ 20న కలకత్తాలో జన్మించాడు. సేత్ 8 కవితా పుస్తకాలు, 3 నవలలను ప్రచురించారు. 1980లో అతను తన మొదటి కవితా పుస్తకం మ్యాపింగ్స్ను రాశాడు. 1349 పేజీల నవల ఏ సూటబుల్ బాయ్ ప్రచురణ సేత్ను ప్రజల దృష్టిలో ఉంచుతుంది. ఇది 2020లో BBC టెలివిజన్ డ్రామా మినీ సిరీస్గా మార్చబడింది. భవ్య గాంధీ ప్రధానంగా హిందీ, యూట్యూబ్, గుజరాతీ చిత్రాల్లో పనిచేసే భారతీయ నటుడు. అతను తన నటనతో అరంగేట్రం చేశాడు. భారతీయ సిట్కామ్ తారక్ మెహతా కా ఉల్టా చష్మాలో తిపేంద్ర జేతలాల్ గాడా లేదా తపు పాత్రకు బాగా పేరు పొందారు. భవ్య 2017లో పప్పా తమ్నే నహీ సంజాయితే సినిమా రంగంలో ప్రవేశ చేసింది. బౌనా, విచార్, బాప్, కమల్, ధిక్రో, ధమాల్ వంటి చిత్రాలను చేసింది. షాదీ కే సియాపేలో కూడా కనిపించాడు. భవ్య వినోద్ గాంధీ జూన్ 20, 1997న ముంబై, మహారాష్ట్రలో జన్మించాడు. 2008 నుంచి 2017 వరకు గాంధీ కామెడీ షో తారక్ మెహతా కా ఉల్టా చష్మాలో జేతలాల్, దయాలా కుమారుడు టిపేంద్ర జేతలాల్ గడాగా కనిపించాడు. నిర్మాతలు షోలో తన పాత్రని విస్మరిస్తున్నారని చెప్పి సినీ నటుడిగా వృత్తిని కొనసాగించేందుకు తన షో నుంచి నిష్క్రమించారు. తప్పు పాత్రలో భవ్య ఇంటి పేరుగా మారింది. 2019లో అతను షాదీ కే సియాపేలో షోలో నటించాడు. అక్కడ అతను నమ్కు పాత్రను పోషించాడు.